ఇక సముద్ర గర్భంలో 12,000 అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు గత ఆదివారం కెనడాలోని న్యూ పౌండ్ ల్యాండ్ నుంచి 5 పర్యాటకులతో టైటాన్ మొదలైంది. ఇక ఇందులో పాకిస్తాన్ బిలియనియర్ షేహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, యుఏఈలో ఉండే బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్ హార్టింగ్, ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాకన్ రష్ ఉన్నారు. వీరితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ కొద్దిసేపటికే మదర్ షిప్ తో సంబంధాలు కోల్పోయి గల్లంతైంది. టైటాన్ గల్లంతైన క్షణం నుంచి తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రపంచ కుబేరులు ప్రయాణిస్తున్న టైటాన్ గల్లంతవడంతో ప్రపంచ వ్యాప్తంగా సందిగ్ధత ఏర్పడింది. అప్పటి నుంచి దానికోసం ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన రక్షణ దళాలు అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలను పంపించారు. విక్టర్ 6000 అనే అత్యాధునిక ఆక్వాటిక్ రోబోను కూడా రంగంలోకి దించారు. మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. నిన్న సాయంత్రం 7:15 ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో ఆశలు గల్లంతయ్యాయి. ఇక చివరికి అది పేలిపోయినట్టు రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ గుర్తించింది. అందులోని 5 మృతి చెందినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా విషాదం నిండుకుంది. కాగా టైటానిక్ షిప్ శిథిలాలు ఉన్న ప్రాంతాన్ని మిడ్ నైట్ జోన్ గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు శీతలంగా ఉంటాయి, పూర్తిగా చీకటిగా ఉంటుంది. సబ్మెర్బుల్లోని లైట్లతో కేవలం కొంత దూరమే కనిపిస్తుంది. దాదాపు 2.5 గంటల పాటు చీకటిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్రంలో ఎప్పుడో 111 ఏళ్ల క్రితం మునిగిపోయిన టైటానిక్ షిప్ శకలాలు చూసేందుకు వెళ్లి గల్లంతైన మినీ జలాంతర్గామి టైటాన్ కోసం చేసిన అన్వేషణ ఫలించలేదు. వారు క్షేమంగా బయటపడాలని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. అందులోని 5 మరణించినట్టు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటించింది. సముద్ర గర్భంలో 12,000 అడుగుల లోతు ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు గత ఆదివారం కెనడాలోని న్యూ పౌండ్ ల్యాండ్ నుంచి 5 పర్యాటకులతో టైటాన్ బయలుదేరింది. ఇందులో పాకిస్తాన్ బిలియనియర్ షేహజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్, యుఏఈలో ఉండే బ్రిటిష్ వ్యాపారవేత్త షామిష్ హార్టింగ్, ఫ్రెంచ్ మాజీ నావికాదళ అధికారి పాల్ హెన్రీ, యాత్ర నిర్వాహకుడు, ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు స్టాకన్ రష్ ఉన్నారు. వీరితో సముద్రంలోకి వెళ్లిన టైటాన్ కొద్దిసేపటికే మదర్ షిప్ తో సంబంధాలు కోల్పోయి గల్లంతైంది. టైటాన్ గల్లంతైన క్షణం నుంచి తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రపంచ కుబేరులు ప్రయాణిస్తున్న టైటాన్ గల్లంతవడంతో ప్రపంచ వ్యాప్తంగా సందిగ్ధత ఏర్పడింది. అప్పటి నుంచి దానికోసం ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన రక్షణ దళాలు అధునాతన టెక్నాలజీతో తయారు చేసిన రోబోలను పంపించారు. విక్టర్ 6000 అనే అత్యాధునిక ఆక్వాటిక్ రోబోను కూడా రంగంలోకి దించారు.
మరోవైపు వీరు ప్రయాణిస్తున్న టైటాన్లో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలే ఉండడంతో క్షణక్షణం ఉత్కంఠగా మారింది. నిన్న సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఆక్సిజన్ నిల్వలు నిండుకోవడంతో ఆశలు గల్లంతాయి. చివరికి అది పేలిపోయినట్టు రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ గుర్తించింది. అందులోని 5గురు మృతి చెందినట్లు అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా విషాదం నిండుకుంది. కాగా టైటానిక్ షిప్ శిథిలాలు ఉన్న ప్రాంతాన్ని మిడ్ నైట్ జోన్ గా పిలుస్తారు. అక్కడ ఉష్ణోగ్రతలు శీతలంగా ఉంటాయి, పూర్తిగా చీకటిగా ఉంటుంది. సబ్మెర్సిబుల్లోని లైట్లతో కేవలం కొంత దూరమే కనిపిస్తుంది. దాదాపు 2.5 గంటల పాటు చీకటిలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.